పందిలే కురికత్తాను అయ్యో రాక రాక నేనట్ట పందాలు పడితే వెళ్ళోడు సోని దాసి పెద్దిరెడ్డి గిట్లే తయారు చేసి ఉన్న గుండెకి మేడారం మొక్కవా ఏం చేస్తాం మరి దొరసాని సమ్మక్క గుండు మేడారం గుండు ఎటువైన 5 వరకు దాకా అంటానవా నేను ఎటు అయినావా ఇప్పుడే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ దండగా చెప్తాను కదా దొరసాని ఇంత పొద్దుగా నీకెవరు దండగేసిర్రే నీకెవరు దండగేసిర్రు అయితే అందరు ఎక్కుతేందు కొందరు ఎక్కుతేందు దొరసాని అసలు ముచ్చట ఏంటి అంటే ఆదివారం తర్వాత వచ్చే వారం సోమవారం నాడు నేను నాయన మనిషిని ఏ నాయన మనిషివే మీ నాయన మనిషివా మా నాయన మనిషివా మీ నాయన మా నాయన కాదురా ఓ లంజగాడిది నేను నాయన మనిషిని అంటే యమునార్ రాజన్నకు లింగధారణమైన మనిషిని అన్నట్టు పెట్టినారు చిన్నప్పుడే అయితే ఇక యమునార్ రాజన్నకు లింగధారణమైన కదా సుమారం ఒక పొద్దే కదా పొద్దుగా లేచిన ఆకిలు ఉడిసిన 4 వెళ్ళిన తానం చేసి దేవుని ఇల్లు కడుగుదామని పంపొచ్చే వాళ్ళ కరెంటు 7 అయింది 8 అయింది 9 అయింది 10 అయింది పత్తకత్తలేదు అందరు గుత్తనట్లని ఏగిలి వరంగానే ఉరకబట్టే దబ్బని నేను ఒకపోతే పని దొంగలంజబోటి ఒక్కపోతే అంటది ఇంటికన్నా సత్తది పని సత్తది అవుతుంది అని లోకం పేరు పెడతారా నేను ఇట్లా దావన్నా అట్లా దావన్నా అని పింద పట్టుకొని బిర్ర నడున్న బోరింగ్ కాడికి నీళ్లు కొట్టుకత్తా దేవుని నీళ్ళు కడిగేతందుకు అని నేను ఏందవ్వా దేవుని నీళ్ళు కడిగేతందుకు నీళ్లు కొట్టుకత్తా అని నేను పోతే మా ఇంటి పక్క పోతే ఏదో భాగ్యలక్ష్మి దాని కడుపు కాడ ఏరుగా పోతాను లోట పట్టుకున్న బోరింగ్ ఉరికొచ్చి ఏమంటుంది నీ బిందర పక్కకు దొబ్బు నాకు ఎమర్జెన్సీ పని అంటాను అన్న వాళ్ళు నేనేమన్నా నువ్వు ముట్టుకుంటున్నా నీళ్ళు ముట్టుడు అయితే నేను ముట్టుడు అయితే నువ్వు తానం చేయలే భోజనం చేయలే ఆగే 5 నిమిషాలు నీకు అసలు పనే సురువు కాలే ఆగే 5 నిమిషాలు అయితే నేను అవతల పడతాను నేను ఆగలే లోటం తీసింది బిందెల ముంచుకున్నది ఉరుకుతావా ఉరుకుతా అంటే నాకు బాగా కోపం వచ్చింది అటు ఇటు చూసే వరకల్లా ఇంత కాంకర్రావు దోసింది కాంకర్రావుతూ దొరికింది కాంకర్రావుతూ తీసిన బిర్ర ఉరికేదని ఈపుడు ఒక్క పెట్టు పెట్టిన ఈపుడు ఒక్క పెట్టు పెట్టంగానే లోటను పదట్టు ఎత్తేసింది బట్టలనే వేయిందే ఒంటికి వేయింది మరి బట్టల్లో వేయాలని చక్కగా ఇంటి మోకాను పోయి తానము బోనమో చేయాలి లేదు ఆ సీరని ఇట్లా పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి వార్డు మెంబర్లకు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు అందరికి చెప్పుకున్నదవ్వా అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేక నాడు